డాక్టర్ గారు, జంజీలు కాక్రోచ్ జనతా పార్టీ ద్వారా వారి ఆవేశం, ఆవేదనను ప్రస్ఫుటంగా తెలియజేశారు కదా! ఈ విషయంపై మీ కామెంట్ ఏంటి? అవును ప్రమీల, ఈ కాక్రోచ్ జనతా పార్టీ అసలు వాళ్ళు చేసిన స్ట్రెంగ్త్ చూడు, ఎంత విజయం సాధించారు. గాంధేయ పద్ధతిలో వాళ్ళు విజయం సాధించారు. ఎక్కడో కొంతమంది మధ్యలో దూరి దుర్మార్గులు, కొంతమంది రాళ్ళు ఇసులో లేదా ఏదో చేస్తున్నారు కొద్దిమంది, అది లెక్క కాదు. కానీ అహింసా మార్గంలో గాంధేయ పద్ధతిలో వాళ్ళు వాళ్ళు అనుకుంది సాధించారు. అసలు ఆ సుప్రీంకోర్టు జడ్జి వీళ్ళందరూ ఉద్యోగాలు లేని వాళ్ళు, ఏ రకం పని పాటు లేని వాళ్ళు, వీళ్ళందరూ ఏదో మాట్లాడితే కాక్రోచెస్ వీళ్ళందరూ అన్నట్టుగా కామెంట్ చేశారు. చాలా తప్పు. అసలు ఏ పని పాటు లేకుండా ఎందుకున్నారు వీళ్ళు? ఎందుకు ఉండాల్సి వచ్చింది? ఉద్యోగం లేకుండా, చదువుకుని కూడా ఉద్యోగం లేకుండా, ఏ యొక్క ప్రయోజనం లేకుండా ఎందుకు ఉండవలసి వచ్చింది? ఇన్ని వందల మంది, ఇన్ని వేల మంది, లక్షల మంది. ఏది వైఫల్యం? ఉద్యోగమైనా బాగా కలగాలి, సరే స్వయం ఉపాధి కలిగి ఉండాలి. వాళ్ళ ప్రభుత్వం దేనికోసం? ప్రభుత్వం అనేది ప్రజల కోసం. ప్రభుత్వం ప్రజల కోసం. అసలు ప్రజాస్వామికం, ఇదేం రాజరికం కాదు, ఏ రాజుల పాలన కాదు. రాజుల పాలన చంపేసేవాళ్ళు, చచ్చిపోయేవాళ్ళు లెక్కలేదు ప్రజలది. ప్రజాస్వామికం అనేది ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల పాలన. అది మర్చిపోతున్నారు ఇలా మా దీంట్లో ఉన్నవాళ్ళు. ప్రజల కోసం ఉన్నారు వీళ్ళందరూ, ప్రజల సంక్షేమం కోసం ఉన్నారు వీళ్ళు. అంతేగాని వీళ్ళని ప్రజల్ని ఎవరు వేరుగా మేము వేరు వాళ్ళు వేరునా కాదు. వీళ్ళు ఆ పదవులు, ఈ ప్రజల మనుషులే వీళ్ళు కూడా. వీళ్ళకి పిల్లలు ఉన్నారు. లేకుండా ఇన్ని భారతదేశం లక్షలు కోట్ల మంది చదువుకుని ఉద్యోగాలు లేకుండా, బతుకు తీరుకి లేకుండా, ఏం లేకుండా, అందులోని ఇటీవల కాలంలో అమెరికాలో వాళ్ళ పాలసీ వల్ల అమెరికా నుంచి కూడా రోజుకొని వందల కుటుంబాలు యువకులు తిరిగి వచ్చేస్తున్నారు. ఏమిటి ఇదంతా? ప్రభుత్వం వైఫల్యం కాదా? ప్లానింగ్ లేకుండా ఉండడం కాదా? పైగా కాక్రోచ్లు అంటారా? అంటే ఆ పదవిలో కూర్చుంటే వీళ్ళకి అర్థం కాదా రియాలిటీ? వీళ్ళు బాధ్యత కదా, ప్రభుత్వం బాధ్యత కదా, చదివించడం బాధ్యత, ఉద్యోగ అవకాశం బాధ్యత, స్వయం ఉపాధి వాళ్ళని ట్రైన్ చేసుకోవాలి. ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం ఉంది ప్రభుత్వం. అది గుర్తించండి నాయకులారా మీరు. ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం ఉన్నారు. ప్రజాస్వామ్యం అంటే సంక్షేమ రాజ్యము, ప్రజా సంక్షేమ రాజ్యము. ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల పాలన ఇది. అంతేగాని మీరేం రాజులు కాదు, చక్రవర్తులు కాదు మీరు. అలాంటి చోట ఈ యువతని కాక్రోచులు అంటే, మరి కాక్రోచులు అంత ఇన్సల్ట్గా మాట్లాడితే బాధ కలగదా? అయినా సరే ఎంత ఇదిగా ఉన్నారు చూడు. మన జంతర్ మంతర్ దగ్గర వీళ్ళందరూ వస్తారు, పక్క వాళ్ళు పక్క వేరు ఎక్కడ చిన్న ఇది ఆందోళన ఉంటే కొంతమంది శాంతి సోషల్ వ్యక్తులు వచ్చి కొన్ని గోల్ చేసి చేయొచ్చు, అది వేరే విషయం. కానీ వాళ్ళందరూ నిరాయుసులు, చేతులు ఏమీ లేవు. చదువుకున్న వాళ్ళు, నీట్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు, నీట్ ఎగ్జామినేషన్లో మరి అంత అన్యాయంగా పేపర్ లీక్ చేసి కోట్లు సంపాదించారే వాళ్ళు. ఏంటిరా? ఏంటి వాళ్ళ బతుకులు? ఎందుకోసం చదివేది? ఈ ప్రభుత్వం మనకి న్యాయం చేకూరుస్తుంది, ఎగ్జామ్స్ చేస్తే కరెక్ట్గా మనకి సరైన న్యాయం జరుగుతుంది, మనకి ర్యాంక్ వచ్చింటే సరిగా వస్తుంది అని ఇంత కష్టపడితే వాళ్ళు చేసింది ఏంటి? వాళ్ళందరికీ ఎలా బాధారు? పోలీసులు లాఠీలతో ఎంత చింతకు బాధారు. మరి అలాంటి పరిస్థితులు ఈ పోలీసు పిల్లలు కూడా ఉంటారుగా, ఇక్కడ రాకపోవచ్చు. ఈ పోలీసులు కూడా పిల్లలు ఉంటారుగా, ఈ పోలీసు చిన్నపిల్లలు ఉంటారు. ఈరోజు రేపు పెద్దగా వీళ్ళే ఉంటారు. వీళ్ళ గతుకులు ఏంటి ఆలోచించారు ఒక పోలీసు వాడు. ఏ చితకు బాధారు అమ్మాయిలందరినీ కాళ్ళతో తన్ని, చేతులతో గుద్ది, ఆడపిల్లల్ని మీకు చేతులతో బీపులు గుద్ది, కాళ్ళు తన్ని, కర్రలు పెట్టి కొట్టి. వాట్ ఇస్ దిస్? ఇది ప్రజాస్వామ్యమా, మిలిటరీ పాలన? మరి ఏంటి అసలు అర్థం ఉండాలి. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన పోయి, వాళ్ళని పిలిచి మాట్లాడాల్సిన పోయి, వాళ్ళ ఆవేదనని, ఆలోచనల్ని వాళ్ళు
అందరూ చదువుకున్నాడేగా వీళ్ళందరూ. వీళ్ళేం బజార్ రౌడీలు కాదుగా, బజార్ రౌడీలు కాదు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కాదు, వీళ్ళేమి టెర్రరిస్టులు కాదు, వీళ్ళేమి మతవాదులు కాదు, ఏ కాదు. మామూలు పిల్లలు మన ఇంట్లో పిల్లలు లాంటి పిల్లలు వాళ్ళు. వాళ్ళ ఆవేదన అర్థం చేసుకోరా అంటే వీళ్ళ కళ్ళు మూసిపోయాయి అధికారం ఉండేటికల్లా. అక్కడ ఆయన సుప్రీంకోర్టు ఆయన అలాగే మాట్లాడే కాక్రోచ్ అని అంతకంటే ఘోరంగా పెరుగుతున్న వాళ్ళు మాట్లాడారు. కళ్ళు మూసుకోవడమే. వీళ్ళకి ఎందుకు ఇది, దీనికి కారణం ఏంటి, ఎందుకు ఇలా ఉన్నారు, ఎందుకు ఇంత ఆవేదన, ఇలా ఏంటి చిన్న పిలుపుతో చిన్న దాంతో సోషల్ మీడియాలో వచ్చి లక్షల మంది అక్కడ చేరారంటే వీళ్ళ వెనకాతలు ఎంత ఆవేదన ఉన్నది, ఎంత ఆవేదన ఉందని అర్థం చేసుకోవాలి. అంటే అక్కడ ఎంతమంది చేరిన వాళ్ళకి కొద్దిమంది అవ్వచ్చు, 1000 మంది వేలలో ఉండొచ్చు, లక్షలో ఉండొచ్చు. కానీ వాళ్ళందరూ భారతదేశంలో వాళ్ళందరికీ ప్రతినిధిగా లెక్క. వాళ్ళు అడిగేది నిజమేది, మా సమస్యలు పరిష్కరించండి. అంతే విషయంలో యువతలో కొన్నిసార్లు ఇప్పుడు కనిపిస్తున్నట్టు ఈ అసంతృప్తి, ఆందోళన, తీవ్ర ధోరణులు లేదా ఘర్షణాత్మకమైనది రాజకీయ సామాజిక కార్యకలాపాలను కేవలం ఒక రాజకీయ పార్టీకి లేదా ఒక ప్రభుత్వానికి మాత్రం ఆపాదించడం సరైనది కాదు. వీళ్ళు వచ్చినటువంటి ఈ ఆవేదనదే ఇదేదో రాజకీయ పార్టీ వాళ్ళు చేస్తున్నారనో లేదా ఇంకో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నారో అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. ఈ ఆవేదన అర్థం చేసుకోవాల్సింటే ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, లేదా ఒక పార్టీకి వ్యతిరేకం కాదు, అది మాత్రం గుర్తించాల్సింది. అవి సమాజం, విద్యా వ్యవస్థ, కుటుంబం, ఆర్థిక పరిస్థితులు, రాజకీయ వాతావరణం వంటి వాటికి అనేక అంశాలు సమ్మిళిత ఫలితాలుగా ఏర్పడ్డాయి. ఇక్కడ జంతర్ మంతర్ దగ్గర విద్యార్థుల ఆందోళనలో కేవలం ఒకటే అంశంగా అంతమంది విద్యార్థులు వచ్చారంటే ఏంటి అంటే అవి సామాజిక పరిస్థితులు ఉన్నాయి, సామాజిక ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి, సామాజిక అసమానతలు ఉన్నాయి. అలాగే విద్యా వ్యవస్థ ఎంత అస్తవ్యస్తతంగా ఉంది. ఈ చదువులు ఎందుకు పనికిరాని చదువులు ఎందుకు ఇవ్వాలి, పనికిరాని చదువులు ఎందుకు చెప్పించాలి ప్రభుత్వం సంక్షేమ రాజ్యము. ఆ చదువులు ఎలా ఉండాలి, ఉపయోగపడేట్లు ఉండాలి, అలంకారప్రాయం కాదు. అలంకారప్రాయం అంటే విద్యా వ్యవస్థ యొక్క ఫెయిల్యూర్, విద్యా వ్యవస్థ ఫెయిల్యూర్. అంచేదికి ఏంటండి సమాజంలో ఎన్నో రకం ఉంది. అలాగే విద్యా వ్యవస్థ ఫెయిల్యూరు, కుటుంబ పరిస్థితులు, కుటుంబంలో కూడా ఆర్థిక పరిస్థితులు లేవు. ఒకసారి ఒకసారి ఫెయిల్ అయితే ఇంకోసారి చదివించే పరిస్థితి లేదు. ఒకసారి నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ చేసి ఇంకోసారి పంపించేది వాళ్ళ దగ్గర డబ్బులు లేవు ఎంత ఇదిగాను. అంచేత కుటుంబ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, అలాగే రాజకీయ వాతావరణం వీళ్ళకి అనుకూలంగా లేదు. వీళ్ళని మరి ఇష్టం మాట్లాడేస్తున్నారు పిల్లల్ని, జంజీగాళ్ళు మీకు ఆవేశాలు బుర్రలు లేవు అనేసి వీళ్ళు నీచంగా హీనంగా మాట్లాడే పరిస్థితులు కూడా ఉన్నాయి వీళ్ళకి. ఇదే స్థితిలో వాళ్ళు ఉంటే, పెద్దవాళ్ళు ఉంటే అర్థం చేసుకోవాలి. అది ఇలా అంశాలన్నీ కూడా అన్నీ మిక్స్డ్ అయ్యి ఇవన్నీ కలిసే జంతర్ మంతర్ దగ్గర ఆందోళన. అంచేత మనం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోవాలి. సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, విద్యా వ్యవస్థ, ఉద్యోగ వ్యవస్థ, అవన్నీ మొత్తం దృష్టిలో పెట్టేయాలి. అంతకేదో పిల్లలు వచ్చారు, గోల చేశారు, గోల చేయడం గోల చేయడం కాదు, ఆ దృష్టిలో చేయాలి. అంచేత వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇక మరి ప్రధాన నిరుద్యోగం ఉంది. నిరుద్యోగం లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. మేము అదేం లేదు, మీరు చూసుకోండి. ఎందుకు ఈ ప్రభుత్వం ఇంకా అలాంటి ఇంకా ప్రభుత్వాలు దేనికి, మన దగ్గర పన్నులు వసూలు చేయడం దేనికి, అన్నీ మనం చేసుకోండి. ప్రభుత్వం దేనికోసం అంట, వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం, వాళ్ళ విలాసాల కోసం మన పనులు కట్టేది. మేం చేసేదేం లేదు. మీరే చదువుకోండి, కావాలంటే మీరే ఉద్యోగం చేసుకోండి, మీరే సంపాదించుకోండి, మీరే ఆడవండి, మీరే పంట పండించుకోండి. ఈ ప్రభుత్వాలు దేనికి, అది అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం ప్రజల కోసము, వాళ్ళ కోసం కాదు ప్రభుత్వం.
ఈ పెద్ద పెద్ద వాళ్ళ కోసం కాదు, పెత్తందారుల కోసం కాదు ఈ ప్రభుత్వం, పేదల కోసం ప్రభుత్వం. పేదల యొక్క సరైన ప్రణాళిక లేదన్నమాట. అంటే అర్థం ఏంటంటే ఇంతమంది చదువుకొని ఇంత నిరుద్యోగం ఉందంటే ప్రభుత్వం సరైన ప్రణాళిక లేదు. ప్రణాళిక కావాలి. ఒక కుటుంబం నడవాలంటే కుటుంబంలో తల్లిదండ్రులు వెళ్ళలేదు, కుటుంబంలో పిల్లలు పైకి తీసుకురావడానికి ఏ రంగా అయితే ప్రణాళిక వేసుకుంటారో, బడ్జెట్ వేసుకుంటారో ఆ రకంగా దేశంలో ప్రజలందరూ కూడా చక్కగా రావడం కోసం ఒక ప్రణాళికాబద్ధమైన పాలన ఉండాలి. అంటే ప్రణాళికబద్ధ పాలన ఎక్కడ వీళ్ళకి లేదు కనుక ఇవన్నీ ఇన్ని గొడవలు వచ్చాయి. ఒకదాని అన్నీ చూసుకోవాలంతే వాళ్ళు. అంచేత నిరుద్యోగం, భవిష్యత్తు అనిశ్చితి, విద్య పూర్తయినా ఉపాధి లేకపోవడం, పరీక్షలకే పనిపిస్తుంది విద్యా వ్యవస్థ. ఊరికే పరీక్షలు పెడుతున్నారు అంతే. వీడికి ఎందుకు పరీక్షలు పాస్ అవుతారు, బయటకు వస్తారు. ఎందుకు లాభం? ఈ పరీక్ష ఆ పరీక్ష, బీటెక్ పాస్ అవుతాడు, లేదా ఏదో మెడిసిన్ పాస్ అవుతాడు, ఏదో ఒక లా పాస్ అవుతాడు, లేదా సైన్స్ సబ్జెక్ట్ పాస్ అవుతాడు, లేదా హిస్టరీ పాస్ అవుతాడు, ఆంథ్రోపాలజీ పాస్ అవుతాడు. పాస్ వస్తాడు బయటికి జీరో. అంత భవిష్యత్తు అంత అంధకారం. ప్రభుత్వం ఏం చేస్తోంది వీళ్ళ గురించి? ఎవడో ఒకటి విద్యార్థులు వదిలేసే మొత్తం వ్యవస్థే ఇంత చిన్న భిన్నంగా గందరగోళంగా ఉందంటే ప్రభుత్వం వైఫల్యం. ఎందుకోసం ప్రభుత్వం వాళ్ళు ఓ టీచర్ గదిలో ఉన్నాడంటే ఆ టీచరు అందరికీ చదువు చూడడం కోసం టీచరు. అంతేగా నా పాఠం చెప్పిపోతా, నేనేం చెప్పాలో చెప్పేసిపోతా, నా ఇష్టం అంటే కుదురుతుందా? అందరికీ చదువు చెప్పాల్సిన బాధ్యత టీచర్ది. ఆ క్లాసులో ఉన్న పిల్లలందరికీ చదువు వచ్చేది చేసే బాధ్యత టీచర్ది. అంతకి వినేవాళ్ళు ఉంటారు, లేదా లేదు, నాకే సంబంధం అంటే ఎలా కుదురుతుంది? కుదరదు. ప్రతి ఒక్క ఎవరి కొంతమంది తెలుగులో ఉండరు, తెలుగు లేని వాళ్ళు ఉండొచ్చు, తెలుగు ఎక్కువ తెలిసేట లేని వాళ్ళు ఉండొచ్చు. కానీ వాడికి కూడా ఆ పాఠం అర్థం చెప్పాల్సిన బాధ్యత టీచర్ది. అలాగే మీరు చదువుకున్నారుగా, మీరు ఏడవండి, నువ్వు ఇంజనీరింగ్ చదివాక నీ ఏడుపు ఏడ్చుకో, నువ్వు మెడిసిన్ చదివాక నీ బాధ నువ్వు చూసుకో, నువ్వు లా చదివాక నీ ఇష్టం ఏడ్చుకో అంటే ఇంకేంది కానీ ప్రభుత్వం. క్లాస్ రూమ్లో టీచర్కి ఎలా బాధ్యత ఉందో పిల్లలందరినీ చదివించే బాధ్యత టీచర్కి ఉంది. లేదంటే ఒప్పుకోరు. ప్రతివాడికి పాఠం చెప్పాల్సిందే, ప్రతివాడు పాఠం నేర్చుకోవాల్సిందే, ప్రతివాడు అర్థం చేసుకోవాల్సిందే. అర్థం ఏంటంటే నేర్చుకునేట్టు చేసిన బాధ్యత టీచర్ది. ఆ విధంగానే ప్రజాస్వామికంలో ఈ ప్రభుత్వం అనేది ప్రజల యొక్క సౌకర్యాలని పెంచడం సరిగ్గా కాపాడడం కోసమే. అది లేకపోవడం అంటే ఇంత నిరుద్యోగం వస్తుంది. ఈ చేత ఈ విమర్శనాత్మక ఆలోచనలకు తగిన ప్రాధాన్యం లేకపోవడం ముఖ్యమైనది ఇదంతా. దీనితోడు సామాజిక మాధ్యమాల్లో కూడా వేగంగా రకరకాల వింటే మరింత గందరగోళం అవుతుంది గౌగోళం. రాజకీయంగా చైతన్యమైన ప్రతి యువకుడు లేదా యువతి సమాజానికి హానికడే అనే చెప్పడం సరైనది కాదు. ఎవరైనా మన జంజీ వాళ్ళు అందు చేయలేరు, చేసేవాడికి రాజకీయ చైతన్యం మీరు ఇలా చేయండి అలా చేయండి అంటే ఇలా అంటే అడిగితే ప్రశ్నించేవాడిని వీడు సమాజానికి హానికడు అనుకుంటున్నారు. ప్రశ్నించేవాడిని, నిలదీసేవాడిని, నువ్వేం చేసావని అడిగేవాడిని అమ్మో వీడు సొసైటీకి చాలా పనికిరాని వాడు వీడు అంటే ప్రశ్నించ పనికిరాదన్నమాట. అంటే ఫెయిల్యూర్. భారత స్వాతంత్ర్య ఉద్యమం నుంచి మనం చూసినట్లయితే భారత స్వాతంత్ర్య ఉద్యమం నుంచి పర్యావరణ పరిరక్షణ వరకు ఎన్నో నిర్మాణాత్మక ఉద్యమాలకు యువత నాయకత్వం వహించింది. మన భారతదేశంలో స్వాతంత్ర్యం జరిగినప్పుడు భగత్ సింగ్, ఆజాదీ పూలు ఉందంటే ఎవరు? యువత ఉన్నారు. ఏ ఉద్యమం గాంధీ గారు ఎవరున్నారు? యువత ఉంది. యువత ఆరగా ఈ రోజున పర్యావరణ పరిరక్షణ కోసం చేస్తుందంటే ఎవరు? యువత ఉంది. ఇలాంటి యువతను పట్టుకుని వీళ్ళు బొద్దంకిలంటే ఎలాగా? యువతే ఆనాడు స్వాతంత్ర్యంలో నువ్వు పాల్గొంది యువతే. ఇక అయితే మరి భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఈ కాక్రోచ్లు అనమాట. కాక్రోచ్లు వాళ్ళందరూ వాళ్ళ ఉరికంబాలు ముద్దు పెట్టుకుని ఉరితాన్ని ముద్దు పెట్టి ఉరికంబాలు ఎక్కారు దేశం కోసం. వాళ్ళందరూ కాక్రోచ్లు పని దేశానికి నష్టం చేసినాడు. అయితే ఆ రోజు బ్రిటిష్ పాలన కనుక వాళ్ళ కాక్రోచ్ అన్న అర్థం ఉంది. మనం వీళ్ళంటే కుదరదే, ఇది మన దేశం, మన పాలన, మన కోసం, మన మనుషులు. అంచేత
యువశక్తిని అణిచివేయడం కాదు సరైన దృష్టి. మనం ఘోరంగా అణిచివేయాలని కొట్టారు. అక్కడ చివరికి ఎలాంటి వాళ్ళు అంటే పోలీసులే కాదు, మరి మామూలు మఫ్టీ దుస్తుల మనుషులు ఉన్నారు కొట్టిన వాళ్ళు. ఏ చితకబాజా కలబెట్టి ఆ మఫ్టీలో వాళ్ళు ఎందుకు వచ్చారు? ఇష్టం కాలుతో తన్నారు, గట్టారు, గుద్దారు, చితక బాదారు. ఏ కొట్టును కొట్టారు అంటే ప్రశ్నిస్తున్నాడు తప్పనమాట. వాళ్ళు ఎంత చేసినా, ఎంత తప్పుడు పని చేసినా, ఒక విధానం లేకపోయినా, ఒక ప్రణాళిక లేకపోయినా నోరుసుకు ఉండాలన్నమాట. అంటే ఏ రకం ఇది? రాచరిక పాలన. రాజుకు వ్యతిరేకంగా మాట్లాడి వీల్లేదు, ఆ రకంగా ఇప్పుడు పాలన కూడా ఇది పనికి రాదు. ప్రజాస్వామికులు పనికి రాదు. ప్రజాస్వామికం ఏంటో తెలుసుకోండి, రాజ్యాంగబద్ధమైన పాలన ఏంటో తెలుసుకోవాలి జనాలు. ఏంటి పరిష్కారం దీనికంటే? విద్యా వ్యవస్థలో శాస్త్రీయపదం కావాలి. మనం పెట్టి విద్య ఏదైనా సరే విమర్శనాత్మక ఆలోచన ఉండాలి, ఆధార నిర్ణయాలు తీసుకునే విధంగా ఉండాలి. నిర్ణయాలు తీసుకోవాలి, నైపుణ్యం పెంచి ఉండాలి. రాజ్యాంగ విలువలైన సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, లౌకికత, మానవ హక్కుల పట్ల గౌరవాన్ని విద్యలో భాగం చేయాలి. నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి, పారిశ్రామిక ప్రోత్సాహం ఇవ్వాలి. బాగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వచ్చేట్టు చేయాలి. ఊరికి చదివి కూర్చోడం కాదు. వాడు బతకాలి. రేపు కాలేజీ బయటకు వచ్చాక బతకడం ఇక్కడ బతుకుతే నేర్పండి. మన పిల్లల్ని మనం కనీసం ఊరుకుంటున్నామా? వాళ్ళు ఎలా బతకాలో వాడు వయసు వచ్చారు కల్లా వాడికి 17-18 ఏళ్ళు వాడి కాలం ఎలా బతకాలో మనం చూస్తున్నాం. వాడు చదువులు తెప్పిస్తున్నాం. వాడు ఎలా నిలబడాలో చూస్తున్నాం. పిల్లల్ని కనీసం వదిలేస్తున్నామా? చెప్పండి, ఎంతమంది పేరెంట్స్ పిల్లల్ని కనీసం ఏం పండిత ఉంటున్నారా? ఆ పిల్లల కోసం ఈ రోజున ఇప్పుడు సమాజంలో ఎంత కష్టపడుతున్నారు తల్లిదండ్రులు పిల్లలు తీసుకురావడం కోసం, ఎంత ప్లాన్ చేసుకుంటున్నారు. అదేవిధంగా ప్రజాస్వామికంలో పాలకులు కూడా ఉండాలి. అక్కడ దేనికోసం? ఇంత ఎమ్మెల్యేలు, ఇంత ఎంపీలు ప్రజలు కట్టే చంపులతో, ట్యాక్సులతో ఉన్నారు వీళ్ళందరూ. వీళ్ళ బాధ్యత గుర్తిస్తున్నారు అసలు? వీళ్ళ పిల్లల విషయంలో ఈ మంత్రులు, ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎలా జాగ్రత్తగా ఉంటున్నారో వాళ్ళ పాలనలో ఉన్నప్పుడు ప్రజల గురించి కూడా అలాగే ఆలోచించాలి. దాని తగ్గట్టుగా సరే ప్రణాళిక రూపొందించండి, పద్ధతిలో చేయండి. కానీ ఇప్పుడు అదే లోపించింది. అందుకే జంతర్ మంతర్ దగ్గర అంత ఆందోళన జరిగింది. ఏమైనా వాళ్ళ ఒక్కసారి పాజిటివ్ స్ట్రోక్ వచ్చినా, ఏదైనా పాజిటివ్గా రెస్పాండ్ అయిన ప్రభుత్వం వాళ్ళందరూ ఇద్దరు కాక్రోచ్లే, యాంటీ సోషల్ ఎలిమెంట్సే. వీళ్ళందరూ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అయిన చదువుకున్న వాళ్ళందరూ కూడాను అప్పుడు మన భారతీయ స్వాతంత్ర్యం రావడం కోసం పోరాడిన భగత్ సింగ్ కానివ్వండి, తక్కిన యువత కానివ్వండి, గాంధీ గారితో ఉన్న వాళ్ళందరూ కానివ్వండి, వీళ్ళందరూ కూడా కాక్రోచ్లే, పనిపాటు లేని వాళ్ళే, సంఘ విద్రోహ శక్తులే. అంచేత ప్రభుత్వం గుర్తించాల్సిన ఏంటంటే ప్లానింగ్ పద్ధతులు చేయండి. ఏదో జరిగిపోతే ఏదో ఊరికే మాటలు చెప్పడం కాదు. కమిట్మెంట్ కావాలి. ఆ కమిట్మెంట్కి సరైన ప్లానింగ్ ఉండండి. అర్థం చేసుకోండి. మీ విలాసాలు కాదు, మీ ఆడంబరాలు కాదు. మీరు అక్కడ వెళ్ళింది సమాజాన్ని చక్కగా తీర్చిదిద్దడం కోసం, సమాజాన్ని చక్కగా రక్షించడం కోసం, అందరికీ అన్ని అవకాశాలు ఇవ్వడం కోసం. మీ దగ్గర కట్టిన ట్యాక్సులతో మేము ఎంజాయ్ చేస్తాం చేయడానికి కాదు. ఆ కట్టిన ట్యాక్సుల్ని సరైన విధంగా మన ప్రజల యొక్క సంక్షేమం కోసం కృషి చేయండి. అదే మనం చెప్పాల్సిన విషయం. అలా చేయాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.